వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో గాంధీ భవన్లో పీఏసీ భేటీ. నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం. నేడు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు కోమటిరెడ్డి. ఐఆర్ఆర్ ఇసుక కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు. హైదరాబాద్ తార్నాకాలో దారుణం. మహిళపై 4 వ్యక్తులు గ్యాంగ్ రేప్. వారణాసిలో 2వ రోజు మోదీ పర్యటన. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని. మహారాష్ట్ర సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 రిమ్స్ వైద్య విద్యార్థులు మృతి. శబరిమలకి వెళ్తున్న అయ్యప్ప భక్తులకు ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్వాకంతో ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక కారణాలతో స్వాములు వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దు కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 7 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. కుత్బుల్లాపూర్కు చెందిన 60 మందికి పైగా అయ్యప్పలు శబరిమల వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరు మీదుగా కొచ్చిన్కు వెళ్లాల్సిన ఈ కనెక్టింగ్ ఫ్లైట్ సాంకేతిక కారణాలతో రద్దయింది. ఫ్లైట్ రద్దు విషయమై పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ఎయిర్ ఇండియా సిబ్బంది వైఖరిపై మండిపడ్డారు స్వాములు. కాగా ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన బీజేపీ నేత బండి సంజయ్కు తమ గోడును వెళ్లబోసుకున్నారు స్వాములు. దీంతో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడి ఉదయానికి కొచ్చిన్ చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సమస్య పరిష్కారమైంది. ఒక 63 మంది అయ్యప్ప భక్తులం మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో I-1543 గల ఫ్లైట్ లో 2 గంటల 45 నిమిషాలకు గల ఫ్లైట్ లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అది మమ్మల్ని చెక్ ఇన్ చేసి ఫ్లైట్ లోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేసి రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించి ఒక 2 అవర్స్ తిప్పిన తర్వాత మాకు అప్పటికి కూడా ఫ్లైట్ అరేంజ్ చేయకుండా ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి. మేము రేపు దర్శనం చేసుకుని రిటర్న్ ఎల్లుండి రావాల్సి ఉంది. దీనివల్ల మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 అవర్స్ అనుకుంటున్నాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ని కారు ఢీకొట్టడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగ్గా వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బైడెన్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు కల్పించామని చెబుతున్న కాంగ్రెస్ మత్తు పదార్థాల నుంచి కూడా అదే మాదిరిగా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్, గంజాయి లాంటివి వస్తే సహించేది లేదంటూ అసెంబ్లీ వేదికగా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో సర్కారు నిర్ణయానికి బీఆర్ఎస్ కూడా మద్దతు పలికేలా శాసనసభ వేదికగా వ్యూహాత్మకంగా పావులు కదిపారాయన. తెలంగాణలో డ్రగ్స్ దందాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో ఈ డ్రగ్స్ ముఠాల అరాచకాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. హాలిడేలు, వీకెండ్స్ వచ్చాయంటే చాలు పబ్బుల మాటున ఈ గబ్బు సంస్కృతి పడగ విప్పుతోంది. దీనిపై ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేసినా ఈ విష సంస్కృతి మాత్రం
మన సమాజాన్ని వదలడం లేదు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, బిజినెస్ పీపుల్స్, ప్రత్యేకించి హైఫై సొసైటీ వాళ్ళు, సెలబ్రిటీలు ఇలా పలువురు డ్రగ్స్ మత్తులో చిక్కుకుని చిత్తవుతున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా టాలీవుడ్ సెలబ్రిటీస్లో ఎందరో డ్రగ్స్ వాడుతున్నట్లుగా అనుమానాలు రావడంతో గతంలోనే పలువురిని పిలిచి విచారించారు. ఈ విషయంలో సిటీ ఏర్పాటు చేయాలంటూ పోరాటం చేశారు అప్పటి విపక్ష నాయకుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి. అంతేకాదు హైకోర్టును సైతం ఆశ్రయించారాయన. మారిన పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, నాటి విపక్ష నాయకుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి నేతృత్వం వహించడం యాదృచ్ఛికమే. అయితే నగరాన్ని పట్టిపిడుస్తున్న ఈ గబ్బు సంస్కృతిని కుకటి వేలుతో పెగిలించి వేయడానికి సిద్ధమయ్యారు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని శాసనసభ వేదికగా ప్రకటించారాయన. అంతేకాదు రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా, మత్తుమందులు వాడాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వాళ్లకు కాళ్లు వణికేలా చర్యలు ఉంటాయని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ను సభ ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని మరో పంజాబ్ మాదిరిగా తయారు చేశారంటూ విమర్శలు గుప్పించారు. తద్వారా ప్రతిపక్ష పార్టీని ప్రజల ముందు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే, గంజాయి మత్తు లేకుండే, లిక్కర్ కూడా అతి తక్కువగా ఉండే. కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు, ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? యువత డ్రగ్స్ బార్లో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది? ఎందుకు నిర్లక్ష్యం వహించింది? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టీఎస్ న్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టవలసిన పని లేదు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో మత్తుమందుల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆఫ్రికా నుంచి వచ్చిన ముఠాలు డ్రగ్స్ సరఫరా చేస్తూ బడాబాబులతో బేరాలు కుదుర్చుకుంటున్నాయి. అవి కాస్త టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి చిన్న స్థాయి కాలేజీ విద్యార్థుల వరకు చేరుతున్నాయి. దీనిపైనే అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలాయి. ప్రధానంగా టాలీవుడ్తో డ్రగ్స్ ముఠా సంబంధాలపై వేసిన సిట్ నివేదికలో ఏం తేలింది? ఇందులో ఎవరెవరికి లింకులు ఉన్నాయి? డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్లతో బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తల్లో నిజానిజాలెంత? వాటన్నిటి నేపథ్యంలో ఆ నివేదిక కాస్త ఏమైందన్నది ఇప్పటి వరకు తెలియలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే ఈ విషయాన్ని అసెంబ్లీలో వ్యూహాత్మకంగా లేవనెత్తారన్న చర్చ నడుస్తోంది. అయితే డ్రగ్స్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే కేటీఆర్. డ్రగ్స్ నివారణ కోసం సమర్థులైన అధికారులను నియమించిందే తామన్నారు. అలాగే టీఎస్ న్యాబ్ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారాయన. వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు వారు పాపం వారికి మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని టిఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు
అసలు గంజాయి అనేది కనబడొద్దు అనే మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష, పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్ లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష, వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబీల మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, అది కూడా తెలుసుకోండి అధ్యక్ష. భిన్నాభిప్రాయం ఉంది అన్నారు, ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ని పెడుతుంది? సరే మీరు తీసేసింది ఆయన, అది వేరే విషయం, కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ఎందుకు పెడతాం అధ్యక్ష? ఇంకో మాట అధ్యక్ష, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈ రోజు కాదు అధ్యక్ష, ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి షీ టీమ్స్ పెట్టినా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా, ఈ రోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా ఒక్క 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో. వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు, వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నేను చెప్తా ఉన్నా. భిన్నాభిప్రాయాలు అన్నారు, మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి, అది మేమే చెప్పినాము, మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ, ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. డ్రగ్స్ వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. నగర పౌరుల సహకారంతో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని మార్చేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. నిజానికి సమీక్ష సమావేశాల సందర్భంగానైనా డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం తమ వైఖరిని తెలియజేయవచ్చు. కానీ శాసనసభ ద్వారా తమ వైఖరిని ముఖ్యమంత్రి బయటపెట్టారంటే సంబంధిత విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. తప్పు చేసే వారికి కఠిన చర్యలు ఉంటాయన్న సంకేతాలు గట్టిగా పంపడం, అలాగే గత ప్రభుత్వంలో జరిగిన తప్పొప్పుల్ని ప్రజల్లోకి నేరుగా తీసుకువెళ్లడమే వ్యూహాలు ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో దాగున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సమస్త జీవరాశుల్లో దైవాంశం ఉంటుందని హైందవ సాంప్రదాయం తెలియజేస్తోంది. చెట్టు, పుట్ట, నదులు, గోవులు ఇలా అన్నింటినీ దైవ స్వరూపాలుగా తలచి హిందువులు దైవారాధన చేస్తారు. సాక్షాత్ దైవాలే మూగజీవాల రూపంలో భక్తులను కరుణించే ఘటనలు పవిత్ర పురాణాల్లో కనిపిస్తాయి. సర్పరూపంలో సర్వ జగత్తును కాపాడే దేవదేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మార్గశిర షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠిగా మనం నిర్వహించుకుంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి విశిష్టతపై ప్రత్యేక కథనం. ఆది దంపతుల ముద్దుల తనయుడు, వినాయక స్వామి ప్రియంగా అనుజుడు కుమారస్వామి. సర్పరూపంలో దర్శనమిచ్చే కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆరాధిస్తాము. ప్రతి ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా మనం నిర్వహించుకుంటాం. దేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదేమో. అన్ని శైవ క్షేత్రాల్లో ప్రతి ఏడాది షష్ఠి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. దేశంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారి వివిధ నామాలతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిప్రదంగా సాంప్రదాయబద్ధంగా షష్ఠి వేడుకలు నిర్వహిస్తారు. ఏపీలోని భీమవరంలో నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం షష్ఠి వేడుకలు మొదలయ్యాయంటే భక్తజన వరద ప్రవహిస్తుంది. అయితే ఈ పురాతన ఆలయం ఇప్పుడు పునర్నిర్మాణమవుతుంది. ఈ ప్రాచీన దేవాలయం పురాతన దేవాలయంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు నిర్వహించుకునేది ఇదే ఆఖరు. ఈ షష్ఠి సంబరాలు పూర్తయ్యాక ఈ దేవాలయం పూర్తిగా నవీనంగా మారిపోతుంది. అయితే ఈ ఆలయం ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరానికి ఆలయాల నిలయంగా పేరుంది. 100 ఏళ్లకు పూర్వం ఈ పట్టణం శ్రీరాంపురంలో నివసించే గుండు నరసింహం కుమారుడు గుండం శ్రీరాములు, చెల్లమ్మ పుణ్య దంపతులు తీర్థయాత్రలకు బయలుదేరారు. రామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మాదిరి దేవాలయం భీమవరంలో నిర్మించాలని గుండు శ్రీరాములు, చెల్లమ్మ దంపతులు నిర్ణయించుకున్నారు. 1922 మే 22వ తేదీన శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్వామివారి, అమ్మవారిని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించి ఆలయ ప్రాంగణంలోనే కొంచెం ముందు భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే
ఉపాలయంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరిటే ఆలయం ప్రసిద్ధి పొందింది. అట్టహాసంగా జరిగే షష్ఠి వేడుకలతో సుబ్బారాయుడి గుడిగా పేరు పొందింది. ప్రతి ఏటా మార్గశిర శుద్ధ షష్ఠి పర్వదినాన పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర షష్ఠి ఉత్సవాల్లో శ్రీ రామలింగేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణాలు ఒకే వేదికపై నిర్వహిస్తారు. ఇదే కాక ఒకే సమయంలో ఈ వేడుక జరగడం ఇక్కడి విశేషం. ఈ ఆలయం ఆవరణలోనే సీతారామ లక్ష్మణ హనుమాన్ దేవాలయం నెలకొని ఉంది. విడిగా ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగి ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ మహత్తర దేవాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. ఇక్కడ 100 ఏళ్ల నాటి సుబ్బారాయుడి గుడి సరిగ్గా అదే సమయంలో పునర్నిర్మాణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి, పర్వతవర్ధిని అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి ఈ ఆలయాలన్నీ ఆధునిక సొబగులతో అత్యంత ఆకర్షణీయంగా రూపొందించడానికి దేవాలయ నిర్వాహకులు సమాయత్తమయ్యారు. ఆలయంలో జరిగే స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పోసిన తలంబ్రాలు ఎంతో మహిమాన్వితమైనవిగా అటు అర్చక స్వాములు, ఇటు భక్తుజనులు చెబుతున్నారు. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బొల్లి దేవాలయం భారీ దేవాలయంగా మారనుంది. ఈ మహత్తర కార్యక్రమానికి ఎందరో మాన్యులు, వితరణాశీలురు, భక్త గ్రేసరులు భూరి విరాళాలు అందజేస్తున్నారు. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా రథోత్సవం, తెప్పోత్సవం, నాగబలి తదితర కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రస్తుతం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఈ ఆలయం చేరింది. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ వ్యవస్థాపకులు గుండు శ్రీరాములు, చెల్లమ్మ దంపతులు కాగా, ఆలయానికి స్థలం విరాళంగా ఇచ్చిన వితరణశీలి దండు సూరపరాజు. ఆలయానికి దూపదీప నైవేద్యాల నిమిత్తం గుండు శ్రీరాములు, చెల్లమ్మ దంపతులు 8.5 ఎకరాల పొలాన్ని విరాళంగా ఇచ్చారు. దేవాలయం వంశ పారంపర్య ధర్మకర్త గుండు త్రివిక్రమమూర్తి చైర్మన్గా ట్రస్ట్ బోర్డు ఏర్పడింది. దేవాలయ శాఖ తరపున కార్యనిర్వహణ అధికారిగా దండు కృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు. ఆలయ మాజీ చైర్పర్సన్ గుండు నాగ వెంకట పద్మావతి, నాగసత్య వెంకటరమణ, సోమనాథం, సాగర్, నరసింహమూర్తి, బాబు ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి సుబ్బారాయుడి గుడి షష్ఠి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది రథోత్సవం, తెప్పోత్సవం. ఈ రథోత్సవం, తెప్పోత్సవాల్లో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు ఉత్సాహం చూపిస్తారు. తీర్థాల్లో ఎందరో విక్రేతలు తినుబండారాలు, పిల్లల ఆట వస్తువులు అమ్మకాలు చేసి తాము లాభపడతారు. భక్తులకు సంతోషం కలిగిస్తారు. నిండుగా నీళ్లున్న తటాకంలో మిరిమిడ్లు గొలిపే విద్యుత్ కాంతులతో అలంకరించిన పడవలో కన్నుల పండుగగా దర్శనమిచ్చే స్వామివారిని అసంఖ్యాక భక్తుల నడుమ ఊరేగించి తెప్పోత్సవ వేడుక జరిపిస్తారు. ఎన్నో ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో షష్ఠి సంబరాలు అంబరానంటేలా నిర్వహిస్తారు. కొక్కి, తిరుత్తని పుణ్యక్షేత్రాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అత్యంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. బిక్కవోలు, అత్తిలి క్షేత్రాలు సైతం షష్ఠి వేడుకలకు ఎంతో ప్రసిద్ధి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో షష్ఠి వేడుకలు ఘనంగా సాగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఉన్న గోస్త నది కాలువ గట్టున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 1946లో నిర్మించారు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉపవాసముతో స్వామివారికి కళ్యాణం జరిపించి అభిషేకాలతో పూజలు చేస్తూ తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు చల్లావారు. తనకు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సుల కోసం షష్ఠి రోజున వేలాది మంది దర్శించుకుంటారు. మరిన్ని వివరాలు ఆలయ నిర్మాణ వారసులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తణుకు సమీపంలో నరేంద్ర సెంటర్ దగ్గర ఉన్న పమ్మెత్త వారి గుడి దగ్గర, సుబ్రహ్మణ్యేశ్వర గుడి దగ్గర ఉన్నాము. ఈ గుడి నిర్మించిన ఎవరైతే ఈ గుడి నిర్మించారో మనం ఇక్కడ దాన్ని తెలుసుకుందాం.
సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఈ ఏరియాలోనే గుడి నిర్మించి ఇక్కడ ఉంటా కారణాలు అంటే ఏంటంటారు? ఇక్కడ పక్కన గోదావరి గట్టు నుంచి నేను విన్న మా తాతగారి దగ్గర నుంచి, అంటే మా బాబు దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి విన్నది ఏంటంటే, గోదావరి గట్టు దగ్గర నుంచి ప్రతిరోజు ఒక సర్పం వచ్చి ఇక్కడ నివసించేదంట. మా తాతగారు ఏంటంటే ఆయన ఈ ఏరియాలో వాక్ చేస్తున్నప్పుడు ఒకరోజు చూసి ఆయన ఆ సర్పాన్ని రోజు చూసేవారంట. సో ఆ సర్పాన్ని చూసి ఆయన అనుకున్నారు ఇక్కడ మందిరం ఒకటి నిర్మిద్దామని చెప్పి అనుకున్నారు. సో ఆ మందిరం నిర్మాణం తర్వాత ఆయన 1946లో ప్రతిష్ఠించారు ఈ పర్టికులర్ ఆలయాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని 1946లో ప్రతిష్ఠించారు. అది మా రెండో మేనత్త పుట్టినప్పుడు ఆ సమయంలో చేశారు. సో ఆ టైం నుంచి ప్రతి సంవత్సరం కళ్యాణం క్రమం తప్పకుండా జరుగుతున్నది. మేము ప్రతి సంవత్సరం అంటే ఆ తాతగారి వారసుల్లాగా ప్రతి సంవత్సరం వచ్చి మేము ఇక్కడ కళ్యాణం జరిపిస్తాము. మేము హైదరాబాద్ నివాసులం, మా తమ్ముడు ఈయన బెంగళూరులో ఉంటారు. ఎక్కడున్నా కూడా ప్రపంచంలో కంపల్సరీగా వచ్చి ఇక్కడ మేము కళ్యాణము, అభిషేకం అన్ని నిర్వహిస్తున్నామండి. నరేంద్ర సెంటర్లో చల్లవారి వీధిలో స్థాపించిన ఆలయం వాళ్ళ కుటుంబ వంశస్థులకే కాకుండా ఈ ఊరిలో ఉన్న తణుకు గ్రామ ప్రజలందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి ఎంతో కనుల విందుగా ప్రతి ఒక్కరికి దర్శనాలు ఇచ్చి వాళ్ళ కోరికలతోనే పాటు ఊరిలో ప్రజలు అందరి కోరికలు తీర్చేలాగా, నిత్య జీవితంలో గుర్తుండిపోయేలాగా చేసిన ఈ వంశకులకి మొత్తం అలాగే తణుకు సంబంధించి ఎంతో ఆనందంతో షష్ఠి కనుల వైభవంగా జరుగుతుందని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. ఇది ఇక్కడ దాదా విషయం అవుతుంది. కెమెరామ్యాన్ శివతో తణుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి స్వతంత్ర టీవీ సతీష్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.